ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు బిలాముకు ప్రత్యక్షమై బిలాముతో మాట్లాడతారు. నీ వద్దనున్న మనుషులు ఎవరన్నప్పుడు బాలాకు రాజు పంపించాడు. వాళ్ళ దేశం దగ్గరికి చాలామంది ఐగుప్తీయులు వచ్చారంట. అందుకని నన్ను వాళ్ళ పక్షంగా ఉండి శపిస్తే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేసి గెలుస్తారంట, వాళ్ళని తరిమేస్తారంట, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వారితో వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు బిలాముతో చెప్తాడు. కాబట్టి బిలాము ఉదయంన లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళిడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుడనగా, ఇంకా ఉదయాన్నే లేచి బిలాము ఏం చెప్పాడంటే వాళ్ళతో, నేను మీతో రాను, దేవుడు యెహోవా దేవుడు నాకు మీతో రావడానికి నాకు సెలవు ఇవ్వలేదు, నన్ను ఆయన వద్దన్నాడు, కాబట్టి మీరు వెళ్ళిపోయి బాలాకు రాజుకు చెప్పండి ఈ విషయం అన్న అంట.